హాయ్ గాయస్, నాకు కొంచెం పని ఉండి హైదరాబాద్ వెళ్ళిండే. ఇప్పుడు జేబీఎస్లో దిగి ర్యాపిడో తీసుకుని నేను వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళిన. ఇంక ఇక్కడ పని అయిపోయి వందే భారత్ ట్రైన్లో ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యా. టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని ఈ 2 బుకింగ్స్తో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తున్నా. అంతకుముందు ఇదే ప్లేస్లో బస్ సీట్ కోసం భక్తాలు చిందించేవాడిని. సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలు మొత్తం మారిపోయి టోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు మ్యాటర్ అంత గందరగోళంగా ఉంది. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఇంత ప్రశాంతంగా ఉంది కదా సౌండ్. ఒకసారి వినండి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది పరిస్థితి, ఎక్కడ చూసినా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టేషన్లో. అండ్ ఫైనల్లీ 1 o'clock రావాల్సిన ట్రైను 3:40కి వస్తుంది. ఆల్మోస్ట్ 2 hours లేట్. అండ్ ఇంకా నేను ట్రైన్లో ఫుడ్ ఇస్తారు అని చెప్పి నేను ఇంకా ఫుడ్ తినలేదు. ట్రైన్ ఫుడ్ కోసం హైదరాబాద్ బిర్యానీ త్యాగం చేసేసాను. ట్రైన్ లేట్ అయిందని లంచ్కి బదులు స్నాక్స్ ఇచ్చాడు అన్న. ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 240 రూపీస్. 200 ఎక్స్ట్రా తీసుకున్నారు ఫుడ్ కోసం, ఇవి ఇచ్చారు. ఫుడ్ గురించి పక్కన పెడితే ట్రైన్ జర్నీ మాత్రం సూపర్ ఉంది. ఇది సికింద్రాబాద్ టు నాగ్పూర్ ట్రైన్. నేను రామగుండంలో దిగాలి. అది సంగతి. రామగుండం వచ్చింది అండ్ అక్కడ కూడా దీపం ఉంటుంది. 6 hours పట్టేది 3.5 hours వచ్చేసినాం. ఇది నా ఫస్ట్ వందే భారత్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.